నవీన్, సార్. రే కారు ఇక్కడ పెట్టుకుని ఎక్కడ పోతున్నావురా? ఏమైందిరా? పొద్దుటి నుంచి చూస్తున్నా, ఏదో ఆలోచన చేస్తున్నావు. ఏం లేదండి సార్. ఏరా, నాతో చెప్పకూడదా? అలా ఏం లేదు సార్. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినారు. ఊరిని వదిలేసి వచ్చింటే సొంత అమ్మను వదిలేసేటట్టుంది సార్. నాకు అర్థమైందిరా నీ బాధ. నేను నీలాగే. కాకపోతే నువ్వు అందరినీ వదిలేసి వచ్చావు. ఇక్కడ నన్ను అందరూ వదిలేసి వెళ్ళారు. నా భార్య చనిపోయింది, నా పిల్లలంతా ఫారిన్ లో ఉన్నారు. ఇప్పుడు నేను ఒంటరినే కదా. కొన్ని రోజులుంటే అన్ని సర్దుకుంటాయిలే. నీ ఫోన్ రీఛార్జ్ చేసినపో పోయి మాట్లాడిపో ఇంట్లో వాళ్ళతో. వాళ్ళు నీలానే ఆలోచన చేస్తుంటారు. వెళ్ళి ధైర్యం చెప్పు. సరే సార్. ఏం భయపడద్దే. వచ్చి నాన్నమ్మకైనా ఆపరేషన్ చేయించుకుంటాను. నాన్నమ్మని ఎలాగైనా బతికించుకుంటాను.